అందరికీ వందనాలు. యూట్యూబ్ ద్వారా విజన్ క్యూటీ ఫెలోషిప్ అనుదిన వాక్యమును వీక్షిస్తున్న మీ అందరికీ వందనాలు. మరొకసారి స్వాగతం తెలియజేస్తున్నాను. మనము ఈ నెలలో మొదటి దినవృత్తాంతం నుంచి ధ్యానాలు మొదలు పెట్టుకున్నాము. కనుక మీ దగ్గర బైబిల్ ఉంటే తెరవని మొదటి దినవృత్తాంతాలు 9వ అధ్యాయం 1 నుంచి 34 వచనాలు మనం చదువుకొని మనము ఆ ధ్యానంలోకి వెళ్దాం. నేను మీకోసం 1-2 వచనాలు చదివి వినిపిస్తాను. 9వ అధ్యాయం 1 నుంచి 34 వచనాలు. ఈ ప్రకారము ఇశ్రాయేలీయులందరూ తమ వంశముల చొప్పున సరిచూడబడిన మీదట వారి పేర్లు ఇశ్రాయేల్ రాజుల గ్రంథమందు రాయబడిను. యూదావారు చేసిన ద్రోహమునకే వారు బాబేలునకు చేరగాని పోబడిరి. తమ స్వాస్థ్యములైన పట్టణములో మునుపు కాపురమున్న వారెవరనగా ఇశ్రాయేలీయులను, యాజకులను, లేవీయులను, నేతీయులను. దేవుడు చదివిన వాక్యమును దీవించునుగాక. చదివిన వాక్యమును బట్టి మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏమనగా పునరుద్ధరణకు మార్గము, ద రోడ్ టు రికవరీ అనే అంశాన్ని మనము ఏర్పాటు చేసుకున్నాం. వాక్య భాగము బాగా చదివిన తర్వాత సారాంశాన్ని మనం రాసుకోవాలి. కనుక ఈ వాక్య భాగ సారాంశాన్ని మనం గమనించినట్లయితే ఇశ్రాయేలీయుల యొక్క పునరుద్ధరణ యెరూషలేములో తిరిగి స్థిరపడిన వారి జాబితాతో ప్రారంభించబడింది. ఇందులో ఎఫ్రాయిము మరియు మనష్షే ఇతర ఇశ్రాయేలు తెగల వారు ఉన్నారు. ఇది పునరుద్ధరించబడిన సమాజంలో వారి చేరికను తెలియజేస్తుంది. దేవాలయాన్ని లేదా మందిరాన్ని పునరుద్ధరించడానికి మరియు దాని విధులకు సహాయం చేయడానికి యెరూషలేమునకు వెళ్ళిన దేవాలయ కార్మికులు లేదా పనిచేసేవారు కూడా ఈ జాబితాలో చేర్చబడ్డారు. వీరు యాజకులు, లేవీయులు, ద్వారపాలకులు, గాయకులు మరియు బలి ప్రక్రియలో సహాయం చేసే ఇతరులు కూడా ఉన్నట్టుగా మనం చూస్తాం. దేవుని ఆరాధన భద్రపరచబడినంత కాలము ఇశ్రాయేలీయుల జీవితము కొనసాగుతుంది. వారు క్షేమంగా ఉంటారని వారు ఆలోచన చేశారు. ఇవన్నీ కూడా మనం సారాంశంగా చూడగలుగుతాం. ఈ వాక్య భాగమును ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు మన దేవుని గురించిన గొప్ప సత్యాలు తెలుసుకోవడానికి వీలు కలుగుతుంది. 1వ వచనం, దేవుడు ఇశ్రాయేలీయుల్ని చెర నుండి పునరుద్ధరించాడు. వారి పాపము కారణంగా వారు బహిష్కరణలో చెరలో ఉన్నారు. కానీ ఆయన కృప ద్వారా దేవుడు వారిని బందీలుగా తన మహిమానీయత ఒడంబడిక కారణంగా ప్రజలను మార్చాడు. చెర నుండి తిరిగి వచ్చిన మొదటి అడుగు వారి కొత్త గుర్తింపును స్వీకరించటం కదండి. వారు దాన్ని అందుకోవటం. క్రీస్తులో నా కొత్త గుర్తింపు యొక్క ఏ అంశాన్ని నేను ఈరోజు స్వీకరిస్తున్నాను? వారు చెర నుండి వచ్చిన తర్వాత దేవుడు వారికి కొత్త గుర్తింపునిచ్చాడు. దాన్ని వారు స్వీకరించారు. ఈరోజు నేను ఒక విషయాన్ని ఆలోచించాలి. దేవుని నమ్ముకున్న తర్వాత దేవుడు మనకిచ్చిన కొత్త గుర్తింపును మనం ఏ విధంగా స్వీకరిస్తున్నాం? మనకిచ్చిన ఆ యొక్క పనిని ఏ విధంగా మనం అర్థం చేసుకున్నాం? ఈరోజు నేను ఆలోచన చేయాలి. ఈ వాక్య భాగమును ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు దేవుడు నాకు నేర్పే పాఠము గ్రహించడానికి వీలు కలుగుతుంది. 1 నుంచి 34 వచనాలు. దేవునితో ఏదైనా సమాజము లేదా సహవాసములో పునరుద్ధరించబడిన మొదటి విషయం ఏంటంటే మన పాపం వల్ల ఆయనతో విరిగిన సంబంధాన్ని పునరుద్ధరించకుండా దేవుని మహిమ పూర్తిగా మనము అనుభవించలేం కదండి. మనం దేవునితో సంబంధం ఏర్పాటు చేసుకోవాలంటే ముందుగా దేవునితో ఏ పాపం వల్ల ఆ యొక్క సంబంధం పాడైపోయిన సంబంధాన్ని మనం సరిచేసుకోవాలి. అప్పుడే దేవుని మహిమను పూర్తిగా మనం అర్థం చేసుకోగలం. చెర నుండి తిరిగి వచ్చినప్పుడు దేవాలయంలో పనిచేయవలసిన వ్యక్తుల జాబితా ఎందుకు ఎంత ప్రాముఖ్యమైందో ఇక్కడ మనం అది చూడగలుగుతున్నాం. దేవునితో మన స్వంత సంబంధాన్ని పరిశీలించడానికి ఒక క్షణాన్ని మనం కేటాయించాం. ఎలాగుంది మన సంబంధం? నిజంగా దేవునితో మనం మంచి సంబంధాన్ని కలిగి ఉన్నామా లేదా పరీక్ష చేసుకోవాలి. ఒకవేళ సంబంధాన్ని పునరుద్ధరించడానికి మరియు ఆయనకి దగ్గర అవ్వడానికి పాపము వలన బలహీనత
ఏదైనా కారణమైతే మనము ఒకసారి ఆలోచన చేసి దాన్ని సరి చేసుకోవాలి. పాపము దేవుని నుంచి దూరం చేస్తుంది. దానిని మనం సరి చేసుకోవడం ద్వారా దేవునికి దగ్గర అవుతాము. దేవునితో బలమైన సంబంధం కలిగి జీవించడానికి వీలు కలుగుతుంది. కనుక ఈరోజు నేను మనం దేవునితో పని చేయాలన్నా, దేవునికి దగ్గరగా ఉండాలన్నా మనం సంబంధము దేవునితో సరిగా ఉండాలి. ఎలా ఉందో మన సంబంధాన్ని ఆలోచన చేస్తూ ముందుకు వెళ్దాం. ప్రార్థన చేసుకుందామండి. ప్రభా, మీ నామానికి ఎంత ఉన్నా నీ వాక్యమును బట్టి వర్ణాలు నాయన. అవును నాయన, మాకు కొత్త గుర్తింపునిచ్చే దేవుడు, సరిచేసే దేవుడు, నీకు దగ్గరగా ఉండాలని కోరుకునే దేవుడు. తండ్రి, మమ్మల్ని సరి చేయండి, దగ్గరగా చేయమని అందరినీ చేతికి అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ఇప్పటి వరకు దేవుని వాక్యమును ఓపికగా విన్నారు. దాన్ని బట్టి మీ అందరికీ వందనాలు. మీ అనుభవాలను మాతో పంచుకోవాలని ఆశపడుతున్నట్టయితే మమ్మల్ని సంప్రదించి దేవుని కృప మీకు ఎల్లప్పుడూ తోడై ఉండును గాక. ఆమేన్.